సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ముందుగా అయితే మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేసిన తర్వాత సో కొత్తగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనమైతే దీనికి UIICL అనేసి అయితే అనొచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వేకెన్సీస్ సంబంధించినటువంటి 250 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి టోటల్గా వచ్చేసి మనకి 250 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఇక్కడ కేటగిరీ వారికి సంబంధించినవంటే ఇది ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించినవంటి 37 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీకి సంబంధించినవంటి 20 అయితే ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీకి సంబంధించినవంటి 67 అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవంటి 24 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో యూఆర్కి సంబంధించినవంటి 102 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి మనకి 250 వేకెన్సీ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించినవంటి మనకి ఇండియా ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ పోస్టులుగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనకి ఏపీ అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మనకైతే ఇక్కడైతే చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే మనం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ పోస్టులుగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏజ్కి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకుంటే ఏజ్కి సంబంధించినవంటి మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో మినిమం వచ్చేసి మనకి 21 ఇయర్స్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి మాక్సిమం వచ్చేసి మనకి 30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో కేటగిరీ వారిగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినవంటి ఎస్టీకి సంబంధించినవంటి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఓబీసీకి సంబంధించినవంటి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో పీడబ్ల్యూడీకి సంబంధించినవంటి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినవంటి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి కూడా 10 ఇయర్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ కేటగిరీ అప్లికెంట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అయితే మనకి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి సంబంధించి 250 సర్వీస్ ఛార్జ్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు. మనకి 8 జనవరి నుంచి అయితే మనకైతే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. అదేవిధంగా మనకి 23 అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 23 అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో అందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా అయితే అందరూ అప్లై చేసుకోండి. చూసుకోవచ్చు. మనకి సిలబస్కి సంబంధించిన విషయం అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో రీజనింగ్, అదేవిధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కంప్యూటర్కి సంబంధించినవంటి మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించినవంటి 50 అయితే ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇంగ్లీష్కి సంబంధించినవంటి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి సంబంధించినవంటి 50, అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించినవంటి 40, అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినవంటి మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. సో 200 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్కి సంబంధించి మనకైతే ఇక్కడైతే చూసుకుందాం. సో హౌ టు అప్లై అనేసి అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకైతే ఇది హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీ అనేసి మనమైతే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర అయితే నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర అయితే మనమైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. మనకి ఫోటోగ్రాఫ్ అనేది 4.5 సెంటీమీటర్స్, అదేవిధంగా 3.5 సెంటీమీటర్ అనేసి విడ్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి మనకి బ్లాక్ ఇంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ చూసుకుంటే మనకి 100 KB నుంచి 20 KB మధ్యలో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనమైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. మనకి సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ చేసే సమయంలో మనమైతే ఈమెయిల్ ఐడి అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే మస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మనకి ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళైతే మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం అనేసి అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అనేసి అయితే ఈ విధంగా అయితే మనకి తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి.
సో మనకి 250 వేకెన్సీ గానీ ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకేమైనా కింద అయితే డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.